సో దీనివల్ల మీరు మీరు ఇలా అంటే లైక్ ఇక్కడ ఉన్న నుంచి ఇక్కడ పడిపోతారు. సో అదే ఈ ట్యానింగ్ మంచిది కాదని కాదు. అది నీ ట్రూ స్కిన్ టోన్‌ని పక్కన పెడుతది. సో ఇట్ మే బీ నీకు ఇంకా మంచిగా కనిపించను ఇంకా. సో ఆ ట్యానింగ్ ఇట్లా మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు, హౌ కెన్ వీ డూ దాట్, హౌ టు మెయింటైన్ దాట్. నేను దీంట్లో ఎట్లాంటి ప్రమోషన్ చేస్తలే. ఐ మీన్ సన్ స్క్రీన్ ఆర్ ఎనీ ఫేస్ వాష్ ఎనీథింగ్ దేని గురించి చెప్పను. నేను న్యాచురల్గా చెప్తాను, వినండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్రో, ఫస్ట్ థింగ్ నువ్వు ట్యానింగ్ గురించి ఆలోచించకు. ట్యానింగ్ గురించి ఆలోచించకు. యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నుంచి గ్లో ఎట్లా చేయాలి యాడ్స్. సో మోస్ట్ నేను ఒక్కటే చెప్తా, హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే హైడ్రేషన్ వల్ల నువ్వు గ్లో అవుతావు. ఈవెన్ నువ్వు ట్యాన్ ఉన్నా మంచిగా నీ ట్రూ స్కిన్ ఉన్నా కానీ నీ యాక్చువల్లీ నేను దీంట్లో ఇంకోటి చెప్పిపోతాను. అసలుకి నీ ట్రూ స్కిన్ కలర్ ఏంటి అంటే లైక్ ఇక్కడ ఈ కలర్ ఉంటుంది కదా. సో ఇక్కడ సేమ్ కలర్ ఉంది అంటే సరే అనుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ ఉంటుంది అంటే ఇక్కడ యాక్చువల్ కలరే ఇది ఉండాలి. సో అక్కడ లేదు అంటారు అంటే సో దట్స్ రాంగ్. సో అది నేను చెప్పింది విన్నారు కదా. అండ్ టిప్ నెంబర్ 2, డోంట్ ఫియర్ అబౌట్ సన్. కొంతమంది సన్కి ఎందుకు వెళ్ళరు అంటే నేను కర్ర అయిపోతా అది ఇది అని. నిజంగా ఐ యూస్ టు బి దాట్, నేను ఇప్పుడు కూడా. బట్ మనము దాన్ని ఎట్లా చేయాలో తెలుసుకోవాలి. సో ఇప్పుడు డార్క్ స్కిన్ టోన్ ఉంటారు, లైట్ స్కిన్ టోన్ ఉంటారు. సో వీళ్ళలో ఏంటి అంటే అందరూ ఒకే అంతగా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు వైట్ ఉన్న వాళ్ళకి మనం ఒకవేళ లైక్ మామూలు యానిమల్ చూసుకుంటే వైట్ ఉన్న వాళ్ళకి ముడతలు ఎక్కువ పడుతుంది, బ్లాక్ ఉన్న వాళ్ళకి పడదు. ఎందుకంటే ఆల్రెడీ మెల్లన్ ఎక్కువ ఉంటుంది కొంచెం డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి. సో యూ కెన్ బీ ఇంకెక్కువ ఉండొచ్చు, గంట సేపు ఉండొచ్చు. అది వైట్ స్కిన్ వాళ్ళకి కాదు. జస్ట్ ట్యానింగ్ కోసమే. మీ బాడీకి వచ్చి విటమిన్ డి కావాలి. డోంట్ ఫియర్ ఫర్ దాట్. అది. అండ్ థర్డ్ వచ్చేసి ఏం చేయాలి, ఎట్లా తీసారు చెప్తున్నా వినండి. సో బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నార్మల్గా ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా కానీ లైక్ నేను చెప్పేది వినండి, ట్రై చేయండి. ఐ యూజ్ లైక్ ఇంట్లో ఏమన్నా పప్పులు గిప్పులు ఉన్నాయి కదా, లైక్ ఐ ప్రజెంట్లీ నాకు బడ్జెట్ ఇష్యూ వల్ల నేను ఏం చేస్తానంటే జస్ట్ ఐ యూస్ గ్రామ్ ఫ్లోర్ విత్ టర్మరిక్ అంతే. అది వర్క్ అవుతుంది, పక్కా వర్క్ అవుతుంది. దీనికి ఇంకా మంచిగా రిజల్ట్ ఇవ్వాలంటే దాంట్లో కోడ్ యాడ్ చేసి దానికి పెట్టుకోవచ్చు. అది రోజు చేయడానికి డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదేముంది, ఇప్పుడు గ్రామ్ ఫ్లోర్ ఆర్ ఎనీథింగ్ ఏదో ఒక ఫ్లోర్ తీసుకొని బేసన్ ఏదో ఒకటి తీసుకొని అందులో పెట్టుకున్నాము. ఈజీ సింపుల్. స్నానం చేసుకున్నాము, ఫేస్ వాష్ తీసుకున్నామా, 5 minutes ఉంచుకున్నామా, అయిపోయాయి. దాట్స్ ఇట్. ఎక్కువ ఉంచితే ఇంకా మీరు ఎల్లో అయిపోతుంది, కనిపిస్తుంది బయట తర్వాత. సో అది అట్లా. సో అదే ప్లీజ్ బ్రో, ట్యానింగ్కి భయపడకండి. జస్ట్ దాన్ని కూడా తీయొచ్చు అంతే. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒకటి మాట్లాడబోతున్నాను. అది పిగ్మెంటేషన్ గురించి. ఈ పిగ్మెంటేషన్ గురించి ఐఎమ్ కరెంట్లీ డూయింగ్ రికవరింగ్ ఇట్. హ్యూజ్ డిఫరెన్స్ ఉంది, పింక్ ఉంది కొంచెం. హౌ దాని గురించి మాట్లాడదాం. ఈ పిగ్మెంటేషన్కి నాకు అంత ఇది లేదు, బట్ ఐఎమ్ డిస్కవరింగ్ ఇట్. ఐఎమ్ రీసెర్చింగ్ అబౌట్ ఇట్. అది దట్స్ ఇట్.